హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనకి 10th పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కదా. 10th పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్చువల్గా ఎస్టర్డే ఇంగ్లీష్ జరగాల్సింది మనకి పోస్ట్పోన్ చేసి April 2కి మార్చారనమాట. సో టుమారో మనకి షెడ్యూల్ ఏముంది, మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్. ఈ మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ మీరు ఏ విధంగా రాయాలి, మీకు ఉండే 3 అవర్స్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు, ఈ స్ట్రాటజీ ఏంది, విధంగా రాంగ్ చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్గా డిస్కస్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ఈ వీడియో చూస్తుంటే మీ 10th క్లాస్ ఎవరైతే చూస్తున్నారో మీ 10th క్లాస్ మీ చుట్టుపక్కల కానీ మీ పిల్లలే కానీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ లోపలనే అయిపోతుంది ఈ వీడియో. సింపుల్గా టిప్స్ చెప్తాను. ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయకూడదు, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలా, ఉండే 33 క్వశ్చన్స్లో మార్క్స్ ఏ విధంగా మనం స్కోర్ చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ నేను డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. యాక్చువల్గా మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సెక్షన్ 1 ఉంది, సెక్షన్ 2, సెక్షన్ 3, నెక్స్ట్ సెక్షన్ 4. ఈ సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 నుంచి 12 వరకు 1 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ 13 నుంచి 20 వరకు 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ 21 నుంచి 28 వరకు 4 మార్క్స్ క్వశ్చన్. 29 నుంచి 33 వరకు 8 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఇవి 4 సెక్షన్స్ మనకి ఉండేది. యాక్చువల్గా మీకు ఉండేది ఎన్ని అవర్స్ ఇచ్చాడు టైం, 3 అవర్స్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది. 3 అవర్స్ 15 మినిట్స్ మీ ఫామ్ ఫిల్అప్ చేయడానికి కోసం అక్కడ తీసుకుంటారనమాట. సో ఇక్కడ నేను ఏ సెక్షన్ అటెంప్ట్ చేయాలి ఫస్ట్ సార్ ఉండే 4 సెక్షన్స్లో. ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను నా స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళ స్టూడెంట్స్ కానీ నేను సజెస్ట్ చేసేది ఎప్పుడైనా ఉందంటే ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఈ ఎస్ఏ క్వశ్చన్స్లో సెక్షన్ 4లో ఈ సెక్షన్ 4 ఉంది కదా, సెక్షన్ 4లో ఆల్మోస్ట్ ఆల్ మనకి 29A ఉంటుంది, బి ఉంటుంది. నెక్స్ట్ 30A ఉంటుంది, బి ఉంటుంది. నెక్స్ట్ 31AB, 32A, బి, 33A, బి. 5 క్వశ్చన్స్ వచ్చాయి కదా. ఈ సెక్షన్స్లో 5 క్వశ్చన్స్ వచ్చాయి. యాక్చువల్గా మీకు ఫస్ట్ నేను ప్రతి ఒక్క స్టూడెంట్ సజెస్ట్ చేసేది ఎస్ఏ క్వశ్చన్స్ రాయమని చెప్తాను. ఎందుకంటే మీకు ఉండేదే వచ్చేదే 3 అవర్స్. మీరు ఎస్ఏ క్వశ్చన్స్ లాస్ట్లో పెట్టుకున్నారంటే ఏమవుతుందంటే, సింపుల్గా ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. 1 మార్క్ క్వశ్చన్ మీరు 5 మినిట్స్ చేసినా 1 మార్కే ఇస్తాడు. అదే 8 మార్క్స్ క్వశ్చన్ 5 మినిట్స్ చేసినా అంటే 8 మార్క్స్ ఇస్తాడు. ఇది ఒక క్లారిటీ ఇస్తాను మీ అందరికి నేను. సో ఫస్ట్ పాయింట్ ఏమన్నా సెక్షన్ 4 అటెంప్ట్ చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తాను నేను. సెక్షన్ 4 అటెంప్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకుండే టైంలో కొద్దిగా రిలీఫ్ అనేది అక్కడ వస్తుంది. ఇంకొకటి, స్టార్టింగ్లో పోతే మనము క్వశ్చన్ పేపర్ చూడగానే మనము ఫస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి నా రిక్వెస్ట్, మీరేం ఫంక్ అవ్వాల్సిన పని లేదు. అక్కడ ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు చదివిందే 1 ఇయర్ నుంచి చదివింటారు కదా, ఆ క్వశ్చన్స్ అయితే పక్కాగా వస్తాయి. మీరు రాకపోయినా అక్కడ మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాకు రావట్లేదు అనే ఫీలింగ్ అయితే, అలాంటి రిగ్రెట్ అయితే ఎగ్జామినేషన్ హాల్లో పెట్టుకోద్దండి. ఫస్ట్ పాయింట్ ఇది నేను చెప్పే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి. నెక్స్ట్ 1 చూడండి. ఇక్కడ 29 క్వశ్చన్స్ మీకే సింపుల్గా 4 సెక్షన్స్లో నీకు 3 వస్తే ఈ 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. దీంట్లో 3 క్వశ్చన్స్లో మళ్ళీ ఏ ఒకటి వస్తుంది, బి వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఏ వస్తుంది. ఇలాంటి టైప్లో మీరు రాయొచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్తాను ఇది. నీకు ఏలో ఏ క్వశ్చన్ అయినా కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ 29 క్వశ్చన్లో మీరు ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేశారో పక్కన బ్రాకెట్లో రాయాల్సిందే ప్రతి ఒక్క స్టూడెంట్. మీరు ఊక 29 పెడితే అక్కడ కన్సిడర్ పోదండి. క్వశ్చన్ నెంబర్స్ పక్కా వేయాల్సిందే. క్వశ్చన్ నెంబర్ వేయకోకుండా పోతే మూల్యంగా అక్కడ మీకు మార్క్స్ అనేవి కట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్స్, ఎవ్రీ క్వశ్చన్ నెంబర్స్ మీరు వేస్తున్నారా లేదా, ఇది నేను చెప్పబోయేది. మీకు 5 వస్తే 5 రాయండి. ఇంకొక క్లారిటీ ఇస్తారు. టోటల్ 4 సెక్షన్స్లో ఈ 4 సెక్షన్స్లో మీరు ఒక సెక్షన్లో ఉన్నప్పుడు వేరే సెక్షన్లో దిగద్దండి. అంటే ఇక్కడ 4 సెక్షన్స్ ఉన్నాయి కదా. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఏ క్వశ్చన్ రాస్తున్నారు, మీకు ఈ క్వశ్చన్ ఒకటే వస్తుంది, దీంట్లో 2 వచ్చు. ఈ 2లో నువ్వు ఒకటి రాసి మళ్ళీ ఈ సెక్షన్ 4లో రాసి
ఇక్కడ సెక్షన్ 4 అని రాస్తాం. నెక్స్ట్ దీంట్లో ఏదో క్వశ్చన్ రాస్తాం, మళ్ళీ సెక్షన్ 4లోకి వెళ్ళి అట్లా వెళ్ళొద్దండి. మీకు సెక్షన్ 4లో ఉన్నప్పుడు సెక్షన్ 4లోనే ఉండాలి మీరు. నీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ 1 క్వశ్చన్ వస్తే 1 క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత వేరే సెక్షన్ పోండి. అంతేకాని నాకు ఈడ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది కదా అని నెక్స్ట్ ఈ క్వశ్చన్ మళ్ళీ సెక్షన్ వేసి రాస్తుంది, అలాంటివి చేయొద్దండి. ఇలాంటివి చేయడం వల్ల ఏమంటే, చిన్న క్లారిటీ ఇస్తాను, అక్కడ మీ పేపర్ కరెక్షన్ చేసే పర్సన్కి ఏదో టీచర్కి అతనికి ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది మీరే క్రియేట్ చేస్తున్నట్టు. ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే నేను చెప్తాను, ఇది ఒక్క సెక్షన్లో ఉన్నప్పుడు మీకు ఎన్ని వస్తాయో అన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేసిన తర్వాతే వేరే సెక్షన్లోకి వెళ్ళండి. అంటే ఇక్కడ సెక్షన్ 4 కంప్లీట్ అయిపోయిన తర్వాత సెక్షన్ 3లోకి వెళ్ళండి. 4 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేసేకి వెళ్ళండి. 4 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయినాక 2 మార్క్స్ అయిపోయినాక 1 మార్క్. ఇది నేను చెప్పే పాయింట్స్, స్ట్రాటజీ అనమాట. ఇంకొక క్లారిటీ ఇస్తా, ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదో నేను 1 ఇయర్ నుంచి నాకు అది రావట్లేదు ఇది రావట్లేదు అదేం లేదండి. మీరు హ్యాపీగా మీకు ఎంత ప్రిపేర్ అయ్యింటారో అంతే చదివి ప్రాక్టీస్ చేయండి. అంతేకాని కొత్త క్వశ్చన్స్ అయితే ఈ టైంలో అసలు చదవద్దండి. అక్కడ చెప్తున్నాడని చెప్పి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ ఇంపార్టెంట్ కొత్త క్వశ్చన్స్ వద్దండి. ఉండే క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోండి. నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే చెప్తాను ఈ మాట. కొత్త క్వశ్చన్స్ నాకు అది రాదు ఇది రాదు అసలు మిమ్మల్ని మీరు మీ మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉండండి, ఉంచుకోండి, హ్యాపీగా కూల్గా ఉండండి. టుమారో వచ్చి ఒకసారి నీట్గా ఈ టైం వరకు అయితే నేను ఇది నాకు తెలిసి 9 లోపల అప్లోడ్ అవుతుంది వీడియో. నా సజెషన్ ఏమంటే ఉత్త ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి ప్రతి ఒక్కరికి, సింపుల్గా. ఓకేనా అండి? దీంట్లో ఇంకొకటి ఈ సెక్షన్లో కూడా చెప్తున్నాను కదా, ఇప్పుడు సెక్షన్ 3లో ఉన్నాం మనం. సెక్షన్ 3లో ఉండి మీకు 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ మార్క్స్ చూడండి, డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. 12 మార్క్స్, 16 మార్క్స్, నెక్స్ట్ 32 మార్క్స్, నెక్స్ట్ 40 మార్క్స్. ఓవరాల్గా చూసుకుంటే మనకి 28, 60 ప్లస్ 40 100. ఇంకొక క్లారిటీ ఇస్తా సార్, మళ్ళీ సెక్షన్లోకి వెళ్ళినారు. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇది. సార్ నాకు సెక్షన్స్లో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమంటే, నీకు ఎంత బాగా మంచి క్వశ్చన్ ఫస్ట్ సెక్షన్ 4లో నీకు ఏ క్వశ్చన్ బాగా వస్తుంది ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఇప్పుడు ఈ 33 క్వశ్చన్స్లో అంటే 29 to 33 ఉంది కదా, నీకు గ్రాఫ్ బాగా వచ్చింది అనుకోండి. యాక్చువల్గా 33 క్వశ్చన్ గ్రాఫ్ వస్తుంది. గ్రాఫ్ ఏ క్వశ్చన్ బాగా వస్తుంది ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తా, ఈ సెక్షన్స్లో మీరు నంబర్స్ మార్చుకొని నంబరింగ్ వేసి నీట్గా ఆన్సర్ చేసి నో ప్రాబ్లం. ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, ప్రాబ్లం ఏం కాదు, మీరు అక్కడ ఆన్సర్ షీట్ కరెక్షన్ చేసే పర్సన్కి చిన్న కన్ఫ్యూజన్ మీరే క్రియేట్ చేస్తున్నట్టు అంతే, అంతకుమించి ఏం లే. యాక్చువల్గా మనకి పేపర్ చూస్తే ఆ అబ్బాయి ఎవరు రాశారు ఈ అబ్బాయి అని ఆ మైండ్ సెట్ అక్కడ కరెక్షన్ చేసే పర్సన్ మనం కలిగించాలా. ఓకే అండి? అక్కడ మైండ్ సెట్ ఏముండాలా, మనం బాగా రాశాడు ఈ అబ్బాయి అనేది మనమే అక్కడ అక్కడ చెప్పే పర్సన్కి, ఎవరికి కరెక్షన్ చేసే పర్సన్కి, అబ్బాయి చూస్తేనే బాగా రాశాడు ఈ అబ్బాయి అనే మైండ్ సెట్ మనమే క్రియేట్ చేయాలన్నమాట. ఈ పాయింట్లో నేను చెప్తాను ప్రతి ఒక్కరికి, స్టూడెంట్కి. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ 33 క్వశ్చన్లో ఏ వస్తే ఏ చెయ్యి, బి వస్తే బి చెయ్యి, అయిపోయింది అనుకుంటా. నెక్స్ట్ దీంట్లో నీకు 31 క్వశ్చన్ బాగా వస్తుంది, ఫస్ట్ నీకు ఎంత బాగా వస్తే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. కానీ సెక్షన్స్ మటుకు ఒక సెక్షన్లో ఉన్నాక వేరే సెక్షన్లోకి వెళ్ళొద్దండి. ఆ క్వశ్చన్లో ఇక్కడ 5 క్వశ్చన్స్లో ఉంటే 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన విధంగా అయిపోయినాకనే వేరే సెక్షన్లోకి వెళ్ళమని నా స్టూడెంట్స్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి నేనైతే సజెస్ట్ చేస్తాను. ఓకేనా అండి? ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చింది. నీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ బాగా వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ 28th క్వశ్చన్ బాగా వస్తుంది. 28th నంబర్ వేసి ఆన్సర్ చేయి. 26th వస్తుంది సెకండ్ వన్, ఆన్సర్ చేయి. రాకపోతే వదిలేయండి, సింపుల్గా రాకపోతే వదిలేసేయండి. గివెన్ రాసి రాండి. ఇంకొకటి కూడా రాకపోతే కదా సార్ నాకు గివెన్కి కొన్ని మార్క్స్ ఉంటాయండి ఖచ్చితంగా. గివెన్కి ఖచ్చితంగా మార్క్స్ ఉంటే 1 మార్క్స్ అన్న వస్తుంది. మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. 33 క్వశ్చన్స్ వస్తే 33 క్వశ్చన్స్ రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద HCF ఆఫ్ 60 and 110 ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 60m - 110, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m. ఇప్పుడు ఆ HCF ఆఫ్ 60, 110 ఈజ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫార్మ్ అని రాస్తేనే ఒక హాఫ్ మార్క్ అని 1 మార్క్ క్వశ్చన్ కానీ పడచ్చు. ఇది నేను చెప్పేది. మీరు అన్ని వదిలేసి మళ్ళీ గివెన్ అట్లా అవద్దు. రాని పక్షంలో అటెంప్ట్ చేసి రండి, మీకు అక్కడ వెయిటేజ్ మార్క్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఓకేనా అండి? నెక్స్ట్ వన్, ఇప్పుడు సెక్షన్ 2 సార్ నాకు ఇక్కడ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తాను నేను. స్కూల్ స్టూడెంట్స్ యాక్చువల్గా ఈ వీడియో చూసేది.
మీకు సెక్షన్ 4లోనే చాయిస్ ఉండేదండి. మిగతా సెక్షన్స్‌లో చాయిస్ ఉండవు. వితౌట్ చాయిస్ అన్నీ రాయాల్సిందే ప్రతి ఒక్క స్టూడెంట్. ఇక్కడ చూసుకోండి ఒక్కసారి. మీరు 60 మార్క్స్‌కి నో చాయిస్ ఇక్కడ. గుర్తుపెట్టుకోండి 40 మార్క్స్‌కే చాయిసు. ఇక్కడ 8 మార్క్స్ క్వెషన్స్ మాత్రమే చాయిసు. ఇది అందరికీ చెప్పేది నేను. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. సార్ నేను చాయిస్ రాయాలనుకుంటున్నాను సార్. నేను అందరికీ చెప్పేది ఇంటెలిజెన్స్ కాదు. ప్రతి ఒక్క మీడియం రేంజ్ స్టూడెంట్ కూడా చెప్తున్నా, చాయిస్ రాయండి. అందరూ చాయిస్ రాయండి. చాయిస్ రాయకోకుండా వస్తే ఒక చిన్న మిస్టేక్ చేసి వస్తారు మీరు. ఇక్కడ మీరు ఇక్కడ 8 మార్క్స్ గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకు సార్ అంటే, మీరు ఇక్కడ ప్రతి ఒక్క మీడియం రేంజ్ స్టూడెంట్ ఒక 3 క్వశ్చన్స్ 8 మార్క్స్ అటెంప్ట్ చేసుకొని, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకుంటే డైరెక్ట్ పాస్ అతను. డైరెక్ట్ పాస్. ఇక్కడ చూసుకుంటే 24 మార్క్స్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎన్ని వస్తాయి? 5 క్వశ్చన్స్ 5 4 జా 20. 20 24 ఎంత? 44 మార్క్స్. అక్కడే పాస్ అయిపోయినాడు స్టూడెంట్. సో ఇక్కడ నేను ఏమంటే, చాయిస్ రాయడం వల్ల ఏం బెనిఫిట్ సార్? చాయిస్ రాయడం వల్ల బెనిఫిట్ ఏమంటే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలియకోకుండా ఒక క్వశ్చన్, ఈ 29th క్వశ్చనే తీసుకుంటాను, ఇందులో ఏ ఉంది, బి ఉంది. ఇందులో ఏ అనే క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చేది √3 ఇర్రేషనల్ కానీ √7 ఈ క్వశ్చన్ ఏది రియల్ నెంబర్స్ ఆ క్వశ్చన్లో వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ చాప్టర్లోనే రియల్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ రాంగ్ చేసి ఉంటావు, నీకు తెలియకోకుండా ఏవో స్టెప్స్ రాంగ్ చేసి ఉంటావు. నువ్వు చాయిస్ రాయడం వల్ల నీకు బెనిఫిట్ ఏం తెలుసా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీకు చాయిస్ కూడా రాసేసి ఉంటావు. ఇక్కడ ఈ క్వశ్చన్ కరెక్ట్గా రాసితే ఈ క్వశ్చన్ కొద్ది స్టెప్స్ ఎగరగొట్టేసి ఏదో రాసేసి ఉంటావు. ఈ చాయిస్ రావడం వల్ల ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 మార్క్స్ వస్తే ఇక్కడ నీకు 8 మార్క్స్ వస్తే 8 మార్క్స్ కన్సిడర్ చేస్తానండి మీకు. ఇది మైండ్లో పెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్. చాయిస్ రాయడం వలన బెనిఫిట్స్ ఇవే. ఇంకొకటి 31 క్వశ్చన్ ఉంది. 31 క్వశ్చన్స్లో నేను 5 క్వశ్చన్స్ చాయిస్ రాయమని చెప్తాను. టైం మేనేజ్మెంట్ లేదు కదా సార్, నాతో టైం మేనేజ్మెంట్ లేదు. ఎట్లా? ప్రతి ఒక్క స్టూడెంట్కి అందరూ ఇక్కడ స్కూల్లో నాకు వర్కింగ్ టీచర్ కాబట్టి నాకు తెలుసు, అందరూ టాపర్స్ ఉన్నారండి. అందులో మీడియం రేంజ్ ఉంటారు, లో రేంజ్ కూడా ఉంటారు. నేను ఇక్కడ వీళ్ళకి చెప్పేది మీడియం రేంజ్ వాళ్ళకి, బాగా ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి, మీకు ఎంత టైం ఉంటే అంత ఫాస్ట్గా మీరు ఎవరితో మాట్లాడుకోకుండా మీ క్వశ్చన్ని మీరే ఆన్సర్ చేసే విధంగా మీరు అక్కడ ఎగ్జామినేషన్లో ఉంటే మీకు టైం దొరుకుతుంది. ఇదైతే పక్కా చెప్తాను ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఫస్ట్ మీరు స్వార్థంగా ఉండండి మీ ఎగ్జామ్ దగ్గర. సార్ వాడు చూపిమంటున్నాడు, వీడు చూపి, అవన్నీ వద్దు. ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్తాను. నేను అది ప్రతి ఒక్కరు మీరు స్వార్థంగా ఉండి మీ ఎగ్జామ్ మీరు రాసుకోండి ఫస్ట్. ఓకేనా అండి? ఇక్కడ ఎలా సార్ మళ్ళీ టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి? యాక్చువల్గా మనకి ఎన్ని టైమింగ్ ఎంత ఉంటుంది? మనకి 3 అవర్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 3 అవర్స్. 3 అవర్స్ టైంలో సెక్షన్ 4 ఈ 8 మార్క్స్ క్వశ్చన్ని నేను ఏ విధంగా చెప్తానంటే, మినిమం 7 to 8 మినిట్స్ లోపల తీసుకొని పెట్టుకున్నారంటే మీరు ఒక్కసారి గమనించండి. 7 to 8 అంటే 5 క్వశ్చన్స్, 7 8 జా 35 ఆర్ 40, 7 8 జా 40 మినిట్స్ 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 3 చూడండి, 8 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 8 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్కి అంటే 6 మినిట్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. 6 మినిట్స్ ఎంత వస్తుంది? 48 మినిట్స్ అవుతుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇక్కడ 4 మార్క్స్, ఇక్కడ 2 మార్క్స్ రాస్తున్నాను చూడండి. 2 మార్క్స్ క్వశ్చన్స్లో మీరు ఉండేది మనకి ఎన్ని వస్తాయి? ఇక్కడ 8 వస్తాయి. 8 2 జా 16. అంటే దీనికి నేను ఎలా చెప్తానంటే, అట్లీస్ట్ 2 or 3 మినిట్స్ తీసుకోండి ఒక క్వశ్చన్కి. 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ, లేదా నీకు టైం అయితే కొద్దిగా టైం టేకింగ్ క్వశ్చన్స్ ఉంటే అది తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 8 2 జా ఎన్ని వస్తుంది? 16 మినిట్స్ ఆర్ 24 మినిట్స్. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్స్ డైరెక్ట్గా 12 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మినిట్స్ తీసుకోమని చెప్తాను. ఒకసారి గమనిస్తే మనము 35 48 16 15 ఇవి యాడ్ చేసుకుంటే 31 మినిట్స్, అంటే హాఫ్ అన్ అవర్ 2 మార్క్స్కి 1 మార్క్ క్వశ్చన్కి. నెక్స్ట్
4 మార్క్స్ క్వశ్చన్కి ఇక్కడ నియరెస్ట్ ఇంకా మనకి 1 అవర్ అంటే 12 మినిట్స్ తక్కువ, అంటే 31, 39, 79, 79, 84, 84 ఒక 30 ఎంత అవుతుంది? 84 ఒక 30 114, 114 మినిట్స్ అవుతుంది. అంటే మనకి 2 అవర్స్కి తక్కువే ఉంది. అంటే 2 అవర్స్ 120 మినిట్స్ కదా. అంటే నువ్వు కంప్లీట్ చేసేసరికి ఎన్ని మినిట్స్ అయిపోతుంది ఇక్కడ? ఇవన్నీ కంప్లీట్ నువ్వు ఫాస్ట్గా చేస్తే 114 మినిట్స్ అంటే 2 అవర్స్ మిగిలిపోతుంది. అంటే 1 అవర్ మిగులుతుంది ఇక్కడ నీకు ఈ ఫాస్ట్నెస్ చేస్తే. లేదు సార్ ఈ ఫాస్ట్ అటెంప్ట్ చేస్తాను నేను 40 మినిట్స్, 48 మినిట్స్, 24, నెక్స్ట్ ఇక్కడ 15, ఇక్కడ 39, 47, 87, 87 ఒక 40, 87 ఒక 40, 127, అంటే 2 అవర్స్ 7 మినిట్స్ పడతా ఉంది. అంటే నీకు 1 అవర్ టైం మిగులుతా ఉంది ఇక్కడ. ఓకే, ఇంకా సార్ డయాగ్రామ్స్ క్వశ్చన్ ఏమి, డయాగ్రామ్స్ పరిస్థితి ఏమి? డయాగ్రామ్స్ కంపల్సరీ వేయండి. డయాగ్రామ్స్ లేకుండా మార్క్స్ అయితే కట్ అవుతాయి. యాంగిల్ ఆఫ్ డిప్రిసియేషను, యాంగిల్ ఆఫ్ ఎలివేషను, మెన్సురేషను గుర్తుపెట్టుకొని బాగా. మెన్సురేషన్ నుంచి డయాగ్రామ్స్ లేకోకుండా అది ఇంపాసిబుల్ అండి మీరు ఆన్సర్ చేయడం. డయాగ్రామ్సే అడుగుతాడు డైరెక్ట్గా మీకు. రఫ్ డయాగ్రామ్ ఏమంటాడు, ఇదైతే పక్కా చెప్తాను. ఓకే, ఇది నా స్ట్రాటజీ. మీరు టైం మిగిలించుకోవాలని చూసి ఇక్కడ మనకి సరే 40 మినిట్స్ మిగిలింది అనుకుందాం డయాగ్రామ్ వేసిన తర్వాత ఫైనల్లో. ఈ 40 మినిట్స్లో అట్లీస్ట్ 5లో 4 అన్నా చేసిరా అండి ఎగ్జామ్లో. ఏది చాయిస్ రాసి వస్తే మీకు బెస్ట్. కంపల్సరీ మీరు ఇంకా డిక్ అయిపోవచ్చు. మీరు మార్క్స్ కంపల్సరీ ఇంకా మీరు భయపడాల్సిన పని లేదు. ఓకేనా అండి? ఇది అండి మీరు నాకి చెప్పే పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే నేను చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కరికి కూల్గా రాయండి ఎగ్జామినేషన్, ఫ్రీగా అటెంప్ట్ చేయండి, ఏం టెన్షన్ పడద్దండి, హ్యాపీగా ఉండేవి. కొద్దిగా నైట్ అయితే ఫ్రీ ఉండిపోండి పక్కన. అవి ఇవి కొత్తగా చదువుకుంటా ఇవన్నీ చేయొద్దండి. ప్రతి ఒక్క స్టూడెంట్ నేను చెప్పేది అయితే అది. ఇంకా చాయిస్ అయితే రాసి ట్రై చేయండి ప్రతి ఒక్కరు. డయాగ్రామ్ చేయండి. గ్రాఫ్ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది సార్, చెప్తాను చూడండి. 4 మార్క్స్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ వస్తుంది ఒకటి. ఈ 4 మార్క్స్ క్వశ్చన్లో రఫ్గా డయాగ్రామ్ వేసి వాడేయించుంటాడు. క్వశ్చన్స్ రాయమంటారు, మీరు రఫ్ డయాగ్రామ్ వేయండి, ఏం ప్రాబ్లం లేదు. రఫ్ డయాగ్రామ్ చేస్తే మంచిదే. ఇంకా డయాగ్రామ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మనం అక్కడ నీట్గా రాసే విధంగానే ఉండాల. ఇంకో టిప్స్ చెప్తాను చూడండి. మీరు ఏదైనా ఫార్ములా రాశారంటే పక్కనే రాసుకోండి, బాక్స్ వేయండి. పెన్సిల్తోనే వేయండి, కొత్త ఏమైనా అవసరం లేదు. పెన్సిల్తోనే బాక్స్ వేసి రాయండి సింపుల్గా. మధ్యలో ఒక ఫార్ములా అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ a + b × a - b, a² - b², సింపుల్గా ఇక్కడ బాక్స్ వేసి. నెక్స్ట్ sin² θ + cos² θ ఇది అప్లై చేసి ఉంటారు మీరు. = 1 బాక్స్ వేయండి మధ్యలో. మీకు అక్కడ ఇండైరెక్ట్గా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారట ఈ ఫార్ములా వాడినాను అని. మీరు బాక్స్ లేకుండా డైరెక్ట్ ఆన్సర్ చేసుకుంటూ పోతే అక్కడ ఏమవుతుందంటే ఏమి కాదు, కానీ అట్లా రాసేది బెటర్ అని చెప్తున్నా. మీ ప్రజెంటేషన్ చేయాలి కదా అక్కడ, మీరు ఏ విధంగా రాసని తెలియాలి కదా. ఇన్విజిలేటర్ కాదు కానీ మీరు రాసే కరెక్షన్ చేసే పర్సన్ చూస్తాడు కదా. అందుకే ఆయన ఇంప్రెస్ చేయాలంటే మీరు ఈ టిప్స్ ఫాలో అయితే బెటర్గా ఉంటుంది. సార్ ఏం సార్ మళ్ళీ ఇలాంటివి చెప్తున్నాడంటే మీరు నా యూట్యూబ్ ఛానల్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ వెళ్ళి చూసుకోవచ్చు. నా స్టూడెంట్స్ 100/100 బాగా వచ్చాయి. నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ టిప్స్ ఫాలో అవ్వడం వల్లే వచ్చాయి అందరికీ. ఓకే, ఇంకా అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ప్రతి ఒక్కరూ పాస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను నా ఛానల్ నుంచి పక్కా మీరు విన్ అవ్వాలని, పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.